లాక్ చేశారా? అవును, నేను ఆ రౌడీలని కర్రతో కొట్టి పడేశాను. ఇప్పుడు నేను సేఫ్గానే ఉన్నాను అత్తయ్య గారు. వెంటనే నేను ఇక్కడి నుంచి బయటపడాలి. ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు అని వీళ్ళు అనడం నేను విన్నాను అత్తయ్య గారు. అవునమ్మా, నువ్వు కనిపించకుండా పోయావనే అనుమానంతో దర్శన్ని అరెస్ట్ చేసి జైల్లో చిత్రహింసలు పెడుతున్నారు. అయ్యో అత్తయ్య గారు, వెంటనే ఆయన్ని విడిపించాలి. సరే, ముందు నువ్వెక్కడున్నావో లొకేషన్ నాకు షేర్ చెయ్యి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. హా, ఇప్పుడే షేర్ చేస్తాను. శరణ్య ఎక్కడుందో తెలిసింది. అనన్య, దర్శన్ని అరెస్ట్ చేయించి చిత్రహింసలకి గురయ్యేలా చేస్తావా? తేలుస్తా, నీ సంగతి తేలుస్తా. అత్తయ్య ఇక్కడికి వస్తానన్నారు. పడిపోయిన ఈ రౌడీలు లేచేలోగా ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడిపోవాలి. ఈ నాయాలు ఫోన్ ఎత్తుకుని ఏం చేస్తున్నారా? ఏమో నాకు అర్థం కావట్లేదన్నా. ఇక్కడేంటి ఎంత సైలెంట్ గా ఉంది? రే, వీళ్ళేంట్రా తాగి పడిపోయారా ఏంటి? అన్నా, అమ్మాయి కూడా లేదు, పారిపోయిందేమో. డాక్టర్, ఏంటి పరిస్థితి? మేడం, బ్లడ్ చాలా పోయిందండి. ఎమర్జెన్సీగా ఆవిడికి బ్లడ్ చాలా అవసరం అవుతుంది. ఎవరైనా ఇచ్చేవాళ్ళుంటే కాస్త అరేంజ్ చేయండి. ఒకసారి అన్నయ్య కాల్ చేసి చెప్తే. అన్నయ్య, నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఈలోగా మీరే చేశారు. ఏమ్మా, శరణ్య ఆచూకీ ఏమైనా తెలిసిందా? తెలియటమే కాదన్నయ్య, నేను ఇప్పటి వరకు తన దగ్గరే ఉన్నాను. గీత, శరణ్య కనిపించిందంట.
ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమేనా? అవునన్నయ్య. దర్శన్తో కలిసి హనీమూన్కి వెళ్లిన శరణ్యని అక్కడ ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారు. రౌడీలు కిడ్నాప్ చేశారా? వదిన గారు ఏం చెప్తున్నారండి మీరు? శరణ్య హాస్పిటల్లో ఉంది. శరణ్య హాస్పిటల్లో ఉందా? హ! ఇప్పుడు శరణ్యకి ఎలా ఉందండి? నా బిడ్డకి ఎలా ఉంది? వదిన గారు, మీరేం భయపడద్దు. శరణ్య ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారు. హాస్పిటల్ అడ్రస్ పంపిస్తాను, వెళ్ళి తనని చూడండి. కొంచెం త్వరగా పంపించండి వదిన గారు. అన్నయ్యకి ఒకసారి ఇవ్వండి. ఏమండి? అన్నయ్య, అమ్మా, ఒక మాట. శరణ్యకి సంబంధించిన ఏ విషయం కూడా దయచేసి బయటికి రాకుండా మీరు జాగ్రత్త పడండి. ఎందుకు ఏమిటి అని ఇదంతా మీకు తర్వాత చెప్తాను. అలాగే ఆనంద. మా బిడ్డ క్షేమంగా ఉందని చెప్పావు. కాసేపట్లో వెళ్ళి తనని చూడబోతున్నాం. ఈ సంతోషం మాకు చాలమ్మా. ఎవరితోనూ ఏమీ చెప్పం. సరే అన్నయ్య, నేనిప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. శరణ్య విషయం పోలీసులతో మాట్లాడి దర్శన్ని విడిపించాలి. అలాగేనమ్మా, నువ్వు త్వరగా వెళ్ళమ్మా. మేం కూడా అమ్మాయి దగ్గరకు బయలుదేరతాం. సరే అన్నయ్య. అమ్మాయికి ఏం అవ్వదులేండి, దేవుడున్నాడు. గీత, పద, మనం అమ్మాయి దగ్గరికి వెళ్దాం. పద.